దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సంగమా, మీ కుటుంబాల్లో మీరందరూ కూడా ఈ యొక్క సాయంకాల వేళలో ప్రభు సొమ్ములు కుటుంబంగా కనిపెడుతున్నారని ప్రభునందు విశ్వసిస్తున్నాం, నిరీక్షిస్తున్నాం. మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల శుభములు తెలియజేస్తున్నాం. ప్రభు మనందరికీ కూడా ఆశీర్వదించును గాక. ప్రాముఖ్యముగా క్రీస్తునందు పిల్లరా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. మీరు నా కొరకు దేవునికి చేయి ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలనే ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, చదవబడిన లేఖన భాగములో మనం చూస్తున్నాం. మీరు నా కొరకు చేయు ప్రార్థనలో మాతో కలిసి పోరాడవలనని ప్రభువును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఈ యొక్క సాయంకాల వేళలో ప్రియ సంఘమా, మనమందరం కూడా కలిసి దేవుని మందిరములో ప్రార్థించలేకపోయినా మీరున్న స్థానములో, మీరున్న స్థలాలలో, మీరున్నటి యొక్క ప్రాంతాలలో క్రీస్తునందు ప్రియ సంఘమా, మీరందరూ కూడా ఈ యొక్క ప్రార్థనలో మాతో ఏకీభవించి కలిసి పోరాడాలని ప్రభు పేట మనవి చేయుచున్నాను. కాబట్టి క్రీస్తునందు పిల్లరా, ఈ యొక్క ప్రార్థన అనేది ఒక పోరాటము. ఈ యొక్క ప్రార్థనా పోరాటములో మనం అందరం కలిసి పోరాడినట్లయితే ఈ యొక్క కరోనాను మనం జయించగలుగుతామని ప్రభునందు నేను విశ్వసిస్తున్నాను, నిరీక్షిస్తున్నాను. క్రీస్తునందు పిల్లరా, ఎందుకనగా చూస్తున్నాం ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఇది ఎవరికి చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు అని మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. హల్లెలూయా. క్రీస్తునందు పిల్లరా, ఈ దినమున మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు దాసుడుగా అపోస్తలుడైనటువంటి పౌలును పిలువబడటం మనం చూస్తున్నాం. అంతేకాక దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడేంటి పౌలు గారు చెబుతుంటే ఒక ప్రత్యేకమైన ఒక ఉద్దేశాన్ని ఇక్కడ మనం వింటున్నాం. రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా క్రీస్తునందు పిల్లరా, ఇప్పుడు రోమా యొక్క ప్రభుత్వములో దేవుని యొక్క ప్రియులు, దేవుని దాసులు, విశ్వాసులందరూ కూడా చెదిరిపోయి ఉన్నారు. వారు ఏ స్థలాల్లోనూ ఎక్కడెక్కడో ఉంటున్నారు. వారందరికీ కూడా నేను ముఖాముఖిగా మాట్లాడలేకపోయినా ఇప్పుడు ప్రార్థనలో మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా నాతో కూడా మీరు కలిసి ఆ సమయాన్ని మీకు వివరిస్తాను. ఈ ఉత్తరము ద్వారా ఈ యొక్క ఉత్తరము మీకు అందిన వెంటనే మీరు అందరూ కూడా ఆ సమయాన్ని పాటించి ఆ స్థలంలో ఏకీభవించి ప్రార్థించాలని అపోస్తలుడైన పౌలు గారి యొక్క మహా కోరిక చెబుతున్నాడు. రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ ఈ దినమున కూడా ఈ యొక్క తెలుగు బాప్టిస్ట్ యొక్క సంఘము యొక్క ప్రియులందరికీ కూడా క్రీస్తునందు పిల్లరా, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మేము కోరే శుభములు ఏమిటనగా, శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. క్రీస్తునందు పిల్లరా, మన అందరికీ దేవుని యొక్క కృపా సమాధానాలు కలగాలి. ఈ కృపా సమాధానాలు మనకు కలగాలి, పొందుకోవాలంటే మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి. కానీ క్రీస్తునందు పిల్లరా, ఎందుకు ఇంత కొరకు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు ఇంత ప్రాధేయపడుచున్నాడు? ఏ ఒక్కడే పౌలు ప్రార్థన చేయవచ్చు కదా.
భక్తులందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన చేశారు కదా. అయితే అపోస్తలుడైన పౌలు మాత్రమే ఎందుకు అందరినీ కలిసి కోరుకుంటున్నాడు అని మనం చూసినట్లయితే, క్రీస్తునందు పిల్లరా, విశ్వాసులు అందరూ ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసినప్పుడు అది బలముగా ఉంటుంది. అయితే క్రీస్తునందు పిల్లరా, ఈ యొక్క కార్యాన్ని మనము చక్కగా మనము ధ్యానించి మనం ముందుకు సాగాలని నేను మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను. అక్కడే మనం చూస్తున్నాం, క్రీస్తునందు పిల్లరా 15వ వచనంలో మనము చూసినట్లయితే, మనం చూస్తున్నాం రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయనను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మలను పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడైతిని ఈ హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవల నుండి ఎక్కువ ధైర్యము కలిగి క్షేమముగా మీకు వ్రాయిచున్నాను. అనగా క్రీస్తునందు పిల్లరా, ఇప్పుడు మనకు కావాల్సిందంటే దేశం యొక్క క్షేమము కావాలి. ఎందుకనగా క్రీస్తునందు పిల్లరా, దేశమంతయు కూడా భయందాలతో నిండి ఉన్నది. దేశమంతయు కూడా భయందాలతో క్రీస్తునందు పిల్లరా తగమకలాడుతూ ఉన్నది. నెమ్మది లేక, సమాధానం లేక అల్లాడుతున్న ఈ స్థితిలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెబుతున్న కార్యం ఏంటంటే, మీరందరూ కూడా మనం అక్కడ చూస్తున్నాం 32వ వచనంలో మనం చూస్తున్నాం, క్రీస్తునందు పిల్లరా, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలెను. క్రీస్తునందు పిల్లరా, ఈ యొక్క సాయంకాల వేళలో మీరు ఉన్న స్థలములు, వింటున్న స్థలములు, మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలి. మాటల్లో కాదు, కానీ ప్రార్థనలో మనం ఏకీభవించి మనం అందరం కూడా పోరాడాలి. క్రీస్తునందు పిల్లరా, ఎందుకనగా ఈ యొక్క ప్రార్థన అనే దానికి మనం పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఎందుకు ఈ కార్యం చెబుతున్నాడని మనం చూస్తే, ఆ కాలంలో క్రీస్తునందు పిల్లరా ప్రార్థనా పరులు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అయితే ఇప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు ఉపవాసముతో ఉండి ఇప్పుడు ప్రజల్ని వేడుకుంటున్నాడు. ఆ తేదీని, ఆ స్థలాన్ని, ఆ సమయాన్ని నిర్ణయించి, ఒకవేళ మనం అందరం కలిసి ప్రార్థించలేకపోయినా మీరున్న స్థలములో మీరు కూడా మాతో ఏకీభవించి ప్రార్థనలో పోరాడాలని ప్రభు పేట కోరుకుంటున్నానని. అయితే క్రీస్తునందు పిల్లరా, ఉపవాసము అనగా ఏమిటో మొట్టమొదటిగా మనము తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది బైబిల్ స్టడీ కాబట్టి ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి? ఈనాడు చాలా మంది అనుకుంటారు ఉపవాసము అంటే ఏమిటో దాని అర్థం తెలియకుండానే మనం అందరం కూడా ప్రార్థిస్తున్నాం. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క ఉచిత కృపను బట్టి దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో మీ అందరితో కూడా పంచుకుంటున్న యొక్క గొప్ప సందేశం ఏమిటంటే, ఆత్మదేవుడు మనకిచ్చినది. క్రీస్తునందు పిల్లరా ఉపవాసం ఉండి మోసే ప్రార్థన చేశాడు. అంతేకాక ఎజ్రా ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి. నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. హెస్తరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినది. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. యోవేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. యోనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనా యోధులందరూ, ప్రార్థనా వీరులందరూ కూడా వారి యొక్క గత చరిత్రను మనము పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే దాని విలువ, దాని యొక్క కార్యాలు మనము చక్కగా తెలుసుకునవచ్చు. కానీ మనకు సమయం లేని కారణంగా క్లుప్తంగా క్రీస్తునందు పిల్లరా ఈ ఉపవాసము అనే యొక్క కార్యాల గురించి మాత్రం నేను ముందు చెబుతున్నాను. క్రీస్తునందు పిల్లరా చూద్దాం. మొట్టమొదటిగా ఉపవాసము అనగా క్రీస్తునందు పిల్లరా, ఆ ఉపవాసం అనగా మొట్టమొదట మనుషుడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఏమిటండి ఉపేక్షించుకోవాలి? నీవు చేస్తున్న పనిని బట్టి, నీవున్న సమయాన్ని ఉపేక్షించుకోవాలి, నీ పద్ధతులను ఉపేక్షించుకోవాలి, నీ కార్యాలు ఉపేక్షించుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం అంటే మొట్టమొదటిగా ఆ సమయానికి నిన్ను నీవు ఉపేక్షించుకునుట. రెండవది క్రీస్తునందు పిల్లరా మనం చూస్తున్నాం, పా అనే దానికి మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థించే ముందు, ప్రభువా నేను ఈ యొక్క ప్రార్థనకు అర్హుడునా, అర్హురాలనా? నేను ప్రార్థించినట్లయితే నీవు వింటావా అనేది క్రీస్తునందు పిల్లరా మనల్ని మనం పరీక్షించుకొని ప్రార్థించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంతేకాక
ఆ యొక్క ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో ఎలా ప్రార్థించాలి అంటే వా అనే దాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు పిల్లల వాక్యమును ధ్యానిస్తూ వాక్యానుసారముగా ఆ లేఖనాలను లేకుంటే వాగ్దానాలను పెట్టి ఆ ఉపవాసములో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంతేకాక క్రీస్తు పిల్లల ఆ ప్రార్థించేటప్పుడు ఉపవాస అనే దానికి మనం చూస్తున్నాం. క్రీస్తు పిల్లల ఈ యొక్క సాకు మనం చూసినట్లయితే సమర్పించుకొనుట అనగా ఒక ప్రత్యేకమైన పనికి, ఒక ప్రత్యేకమైన స్థానానికి నీవు నేను కూడా ప్రత్యేకించబడిన వారు. అందుకే ఈ ప్రత్యేకించబడిన వారిని ఇప్పుడు రోమీ రాసిన పత్రిక ఆ యొక్క 1వ అధ్యాయంలో అక్కడ చెప్పబడుతుంది. మీరు చూస్తున్నాం క్రీస్తు పిల్లల యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుగా నుంటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వారునైనా పౌలు రోమోలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అంటే ఈ రోమోలో ఉన్న వారందరూ కూడా ప్రత్యేకింపబడిన వారు. ఈనాడు ప్రభు సమ్ములో ఒకవేళ నీవు నీ యొక్క గృహములో నీ ఉన్న స్థానంలో ఎక్కడైనా పరిశుద్ధ లేఖనములు చేతపట్టుకుని ప్రభు సన్నిధిలో మోకరించి కూర్చున్నట్లయితే నీకు తెలియదేమో కానీ నీవు ఒక ప్రత్యేకించబడిన ఒక వ్యక్తివి. దేవుని దృష్టిలో నీవు ఒక ప్రత్యేకించబడిన ఒక ఘనమైన సాధనమవి. అది స్త్రీలైనా పురుషులైనా దేవుని సన్నిధిలో మొరపెట్టి వారు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మనం ఉంటున్నాం. ఒకవేళ అది మనకు గురించి మనకు తెలియకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా చెబుతున్నాడు క్రీస్తు పిల్లరా. అయితే ఇక్కడ మనం చూస్తున్న యొక్క కార్యం ఏమిటంటే ఎందుకు ఈ రీతిగా ప్రార్థించాలి, ఏకీభవించి ప్రార్థించాలంటే కొన్ని ప్రార్థనలు క్రీస్తు పిల్లరా ప్రభు సన్నిధికి ఇచ్చారు. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దావీదు కీర్తనలు 35వ కీర్తన భాగము 13వ వచనంలో మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. కీర్తన భాగము 35వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తున్నాం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొనుచుంటిని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చుచున్నది. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు పిల్లల ఇక్కడ చూస్తున్నాం, క్రీస్తు పిల్లల వారందరూ వ్యాధితో ఉన్నారు. ఈ దినమున క్రీస్తు పిల్లల మన యొక్క తెలిసిన వారు, తెలియని వారు, దూరమైన వారు, మన ఎరగని వారు, దేశము పట్టణమంతా కూడా వ్యాధితో నిండిపోయి ఉన్నది. దేశము పట్టణము వ్యాధితో నిండిపోయినది. ఆ వ్యాధిలో నుండి స్వస్థత కలగాలని క్రీస్తు పిల్లల ఇక్కడ భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అయితే ప్రార్థన చేసినప్పుడు జరిగిన కార్యం ఏమిటంటే ఆ యొక్క ప్రార్థన మళ్ళా తిరిగి తన ఎదలోనికే వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఈ దినమున కూడా క్రీస్తు పిల్లల అనేక మనం ప్రార్థిస్తున్నాం. మన ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందా, లేక మన ప్రార్థన తిరిగి మన ఎదలోనికే వస్తుందా? ఈ దినం అందుకే క్రీస్తు పిల్లల ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఈ ఉపవాసంలోని 4 కార్యాలు మొట్టమొదటిగా మనకు నీకు వివరించబడింది. క్రీస్తు పిల్లల ఉపేక్షించుకొని ప్రార్థించాలి, పరీక్షించుకొని ప్రార్థించాలి, వాక్యము ధ్యానిస్తూ ప్రార్థించాలి, సమర్పించి ప్రార్థించాలి. హల్లెలూయా. ఇది చేసినప్పుడు మాత్రమే క్రీస్తు పిల్లల కార్య సాధనము కలుగుతుంది. ఎందుకనగా క్రీస్తు పిల్లల గొప్ప భక్తుడును దేవుని దాసుడైనటువంటి దావీదు మహారాజు కూడా ఒక దినమున దేవుని సన్నిధిలో క్రీస్తు పిల్లల మనం చూస్తున్నాం. ఆది కాండములో ఆయన గురించి మనం చూడవచ్చు. క్రీస్తు పిల్లల తన యొక్క బిడ్డ కొరకు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. జరిగిన కార్యం ఏమిటంటే క్రీస్తు పిల్లల ఆయన ఉపవాసం ఉండి మంచం ఎక్కక కన్నీరు గారుస్తూ అన్న ఆహారం మాని నిద్రాహారం మాని ప్రార్థన చేశాడు. అయితే క్రీస్తు పిల్లల ప్రార్థన మళ్ళా తిరిగి ఎదలోనికి వచ్చింది. కారణం ఏమనగా క్రీస్తు పిల్లల తన్ను తాను ఉపేక్షించుకొనలేదు, తన పాపాలు ఒప్పుకోలేదు. ఆ పాపాల కారణమే, ఆ వ్యాధికి కారణమే, ఆ బిడ్డ ఎందుకు మొత్తమడ్డాడు, ఆ యొక్క కారణం ఒప్పుకొని పశ్చాత్తాపడకుండా ప్రభు దగ్గర బిడ్డ ప్రాణం ఇవ్వాలని కోరుకున్నాడే కానీ ఆయన పశ్చాత్తాపడి ఉపవాసం ఉండలేదు. క్రీస్తు పిల్లల ఈ దినమున కూడా ఒకవేళ మనం ఉపవాసం ఉన్నట్లయితే మన ప్రార్థన మన ఎదులోనికి వస్తుందా, లేక ప్రార్థన ప్రతిఫలం చేస్తుందా? ఈ దినమున మరి మీరు తెలుసుకోవాలి క్రీస్తు పిల్లల.
అయితే జరిగిన కార్యం ఏమిటంటే క్రీస్తు పిల్లరా, మనం చూస్తున్నాం 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే అది మనకు అర్థమవుతుంది. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనంలో మనం చూద్దాం. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు బహువ్యాధి పడిను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలగా ఇంటిలో ఎన్నిక అయిన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి. కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకయుండెను. 7వ దినమున బిడ్డ సావగా ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన యెడల తనకు తాను హాని చేసుకొనునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతని చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయినని గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగగా. కానీ క్రీస్తు పిల్ల ఇక్కడ సేవకులు చెబుతున్నారు క్రీస్తు పిల్ల చనిపోయినని. అయితే వెంటనే ఆయా దావీదుకు చెబుతున్నాడు క్రీస్తు పిల్ల పనివారిని చూసి స్నానానికి నీళ్లు పెట్టమంటున్నాడు. స్నానం చేశాడు. మనకు ఆలస్యమవుతుంది కాబట్టి చదవటానికి మీ యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మీరు ధ్యానించుకోవాలని కోరుకుంటున్నాను. అయితే క్రీస్తు పిల్ల స్నానం చేసి ఆహారమును భుజించి దేవుని మందిరములకు వెళ్ళి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తను ఉపేక్షించుకుని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు క్రీస్తు పిల్ల. ఈ దినములో కూడా ఒకవేళ నేను కూడా మొదట మనం చేసిన ప్రార్థనలకు మన ఎదలోనికి తిరిగి వచ్చి ఉండవచ్చు. మనం కోరుకున్నవి నెరవేరకపోవచ్చు, మనం ఆశించినవి జరగకపోవచ్చు. కానీ ఈ దినమున నిన్ను నీవు దావీదు వలె ఉపేక్షించుకొని, అపోస్తలుడైన పౌలు వలె ఉపేక్షించుకొని మనం ఏకీభవించి ప్రార్థించినట్లయితే దేవుడు తప్పక కార్యాలు సాధన చేస్తాడు. హల్లెలూయా. అందుకే క్రీస్తు పిల్లరా ఎలా ప్రార్థన చేయాలి అని మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రార్థన గురించి అపోస్తలుడైన పౌలు దర్శనీ సంఘానికి ఈ యొక్క ప్రార్థనలో వారికి కూడా ఈ కార్యాన్ని వివరిస్తున్నాడు. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 14 నుండి 16 వరకు కూడా చదివితే మనకు తెలుస్తుంది క్రీస్తు పిల్లరా. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 14 నుండి 16 వరకు మనం చదువుకుందాం. మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి. హల్లెలూయా. క్రీస్తు పిల్లరా, ఈ యొక్క ప్రార్థనలో పోరాటం ఏమిటి? ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు నాతో కలిసి ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఏమిటి పోరాటం అంటే క్రీస్తు పిల్లరా దేశమంతటి కూడా క్రీస్తు పిల్లరా అక్రమమును విస్తరించడం చేత అనేక ప్రేమ చల్లారిపోయినది. అక్రమమును విస్తరించడం ద్వారా క్రీస్తు పిల్లరా దేవుని యొక్క కోపమును రగులుకొని క్రీస్తు పిల్లరా సమస్తమును కూడా శాపగ్రస్తమైపోయినది. అందుకే ఇక్కడ ఆయన చెబుతున్నాడు, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, అంతేకాక ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి.
క్రీస్తు పిల్లరా, ఈ యొక్క మాలో ఏకీభవించి ప్రార్థించమని ఎందుకు కోరుకుంటున్నామంటే, మీరు ఏ స్థలంలో ఉన్నా, ఈ కుటుంబంలో ఉన్నా, ఒకవేళ ఏదో భయంతో ఉన్నావు, ఏదో భీతితో ఉన్నావు, అయ్యా కరోనా పక్క వీధిలోకి వచ్చింది, పక్క ఇంటికి వచ్చింది, ఉద్యోగ స్థలంలో ఉన్నది, ఆఫీసులో ఉన్నది, అయ్యా మాకు తెలిసిన వారికి వచ్చినది నేను అంటున్నాం, దూరంలో వింటున్నాం, దాపులో వింటున్నామని నీవు భయంతో ఉంటున్నావేమో. నా యేసయ్య అంటున్నాడు, ఈ ప్రార్థనలో మనమందరం కూడా ఏకీభవించి ధైర్యము చెడిన వారిని ధైర్యపరుచులో మనం పోరాడాలి. హల్లెలూయా. అనగా ఎలా పోరాడాలంటే, మనల్ని మనం ఉపేక్షించుకొని ఆ యొక్క ప్రార్థనకి ఒక సమయాన్ని చేసుకోవాలి. దానికి ఒక సమయం ఏర్పాటు చేసి, ప్రభువా ఇదిగో నశించిపోతున్న ఆత్మల కొరకు నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, అయ్యా నేను కూడా ప్రార్థిస్తున్నాను అని చెప్పి మనం ఉపేక్షించుకొని ప్రార్థన చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. క్రీస్తు పిల్లరా, అంతేకాక అక్కడ చెప్పబడుతుంది, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఏమి ఇవ్వాలి? బలహీనులకు ఊత. ఏమిటా ఊత? మన ప్రభువు మన రక్షకుడు యేసయ్య రక్తము మనల్ని భద్రపరుస్తుంది. ఏ తెగులును నీ గుడారానికి రాదు, సమీపించదు. దేవుడు నిన్ను చెయ్యి విడువడు, ఎడబాయుడు. భయపడకని మనం చెయ్యి ఊతనిచ్చి వారిని బలపరచాలి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి, ఎవరికి కీడులకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా చూసుకునుడి. ఒకని ఎలా ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు పిల్లరా, ఎప్పుడు కూడా సరి ఏదో అనుకుని, ఏదో తెలిసి, ఏదో విని సంతోషం విడవకుండా, దుఃఖిస్తూ ఉండకుండా సంతోషంగా ఉండండి. హల్లెలూయా. అంతేకాక క్రీస్తు పిల్లరా, ఆ సంతోషము ఎలా అంటే, దేవునిలో నమ్మకము విశ్వాసం నుంచి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని దాసులతో కూడా ప్రార్థనలో పోరాడమని ప్రభు పేట కోరుకుంటున్నాం. మనకు సమయం అవుతుంది కాబట్టి క్రీస్తు పిల్లల 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఈ కార్యాన్ని అపోస్తలుడైన పౌలు గారు విశదపరుస్తున్నారు. మనం అక్కడ కూడా మనం చూస్తున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసునందు అపోస్తలుడైన పౌలును మన సహోదరులైన తిమోతిను కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అకియానుచున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం మీకు కలుగునుగాక అని చెప్పి క్రీస్తు పిల్లరా ఇప్పుడు 11వ వచనం చదువుతున్నాడు. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తులు చెల్లింపబడును. అవును క్రీస్తు పిల్లరా, అనేకులు కలిసి ప్రార్థించారు. కట్లు తెగిపోయాయి, శరసాల పునాదులు అదిరాయి, క్రీస్తు పిల్లరా బంధకములు విడిపోయాయి. ఈ దినమును కూడా మనము అందరము కలిసి ఒకవేళ సంఘముగా ఒక చోట కూడి ప్రార్థించలేకపోయినా మీ గృహాలు మీరున్న స్థానాల్లో మనం అందరం కలిసి ఈ ప్రార్థించినట్టయితే ఈ సాయంకాల వేళలో మన ప్రభువుని యొక్క వాక్కును పంపి శరసాల పునాదులు కదిలిస్తాడు. హల్లెలూయా. ఈ ఖురాను యొక్క పునాదులు కదిలించి ఆ ఖురానును దూరపరిచి మన దేశాన్ని, పట్టణాన్ని, ప్రజలను దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. అందుకాబట్టి క్రీస్తు పిల్లగా అయితే అపోస్తలుడైన పౌలు ఇంకొన్ని వారితో చెబుతున్నాడు. ఏమిటనగా, నేను ఇప్పుడు ధైర్యంగా వెళ్ళి ఎక్కడా కూడా సువార్త చెప్పడానికి వీలు పడలేదు, బంధింపబడి ఉన్నది, మందిరాలు మూయబడి ఉన్నాయి, కాబట్టి అక్కడికి వెళ్ళటానికి వీలు పడలేదు. అయితే మీరు ఒకటి చేయండి, నాతో ఏకీభవించి ప్రార్థన మాత్రం చేయండి మీరు ఉన్న స్థానంలో అంటున్నాడు. క్రీస్తు పిల్లగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడా నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను
నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. హల్లెలూయా. క్రీస్తు పిల్లరా, ఎందుకనగా ఈనాడు అనేక మంది దైవజనులు కూడా ప్రతి విశ్వాసులు కోరుకునేది ఏమిటంటే, క్రీస్తు పిల్లరా అతి త్వరలో ఇక్కడ బంధింపబడిన ఈ మోయబడిన ఈ సంఖ్యలతో బిగింపబడినటువంటి ఈ మందిరాలు త్వరలో తెరవబడి దేవుని యొక్క పరలోక మర్మాన్ని ధైర్యముగా ప్రకటించటకు దేవుడు కృప చూపినట్లు మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించండి. మీరున్న స్థలంలో, మీరున్న కుటుంబంలో, మీరున్న ఇంటిలో, మీరున్నటువంటి ప్రాకారంలోనే ఏ స్థలంలో ఉన్నా కూడా ఈ యొక్క ప్రార్థనలో మీరు ఏకీభవించి ప్రార్థించాలని అపోస్తలుడైన పౌలు గారు ప్రేమతో బ్రతిమాలుకుంటున్నాడు. క్రీస్తు పిల్లరా, అక్కడ చూడండి ఆ కార్యాన్ని ఆయన ఎంత వినయంతో చెబుతున్నాడు. ఆ మొదటి కొద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 32వ వచనంలో మనము చదివినట్లయితే మనకు అక్కడ అర్థమవుతుంది. మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనయందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. ఈ సాయంకాల వేళలో నా యొక్క ప్రియ సంఘమా, నీవు ఏ స్థానంలో ఉన్నా ఎక్కడ ఉన్నా, నీవు దూరము దాపులో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మేము బతిమాలుకుంటున్నాం. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పేరిట ఒకే ఒక్క మనవి, అదేమిటనగా ఈ యొక్క వ్యాధితో, ఈ యొక్క కరోనాతో నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలి. వ్యాధి మూలులతో భయము భీతితో ఉన్న వారందరూ కూడా భయము భీతి నుండి తొలగి ధైర్యవంతులు కావాలి. వారందరూ విడిపింపబడాలి. దేశములకు శాంతి సమాధానం కావాలి. అంతేకాక క్రీస్తు ప్రియ సంఘమా, మేము ప్రార్థిస్తున్నాం. మన దేశం కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. మన ప్రభుత్వాలు ముఖ్యంగా నలుగురి గురించి ప్రకటిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క మీ సెల్లులో ఆన్ చేసినప్పుడు, సెల్లు ప్రారంభం చేసినప్పుడు అక్కడ నలుగురి గురించి ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. క్రీస్తు పిల్లరా, ఎందుకనగా మీకు ప్రజాసేవ చేస్తున్నటువంటి పోలీసు వారి కొరకు ప్రార్థన చేయమంటారు, డాక్టర్ల కొరకు ప్రార్థన చేయమంటారు, సిస్టర్స్ కొరకు ప్రార్థన చేయమంటారు. అంతేకాక ఆఖరిగా మనం చూసినట్టే శుభ్రత చేసినటువంటి ఆ యొక్క కార్మికుల కొరకు ప్రార్థన చేయమంటున్నారు. కాబట్టి క్రీస్తు మీరందరి కొరకు కూడా ఈ యొక్క ప్రార్థనలో మీ కుటుంబంలో మీరున్న స్థానంలో పోరాడుతూ మేము కన్నీటితో మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మీ యొక్క స్థానాన్ని కూడా మీ యొక్క సమయాన్ని ప్రత్యేకించుకొని మా యొక్క ప్రార్థనతో ఏకీభవించి మనం అందరం ప్రార్థిస్తాం. అతి త్వరలో ఇంకా కూడా ఘోరమైన స్థితి రాబోతుంది. మరలా ఈ యొక్క 18వ తేదీ మరలా ఈ లాక్డౌన్ మరలా పూర్తిగా విస్తరించబోతుంది. అలాంటి నిర్బంధమైన స్థితి రాకుండా దేవుని యొక్క కృపగల హస్తము మన దేశంపై, పట్టణంపై ఉండి, ప్రభుత్వ నాయకులపై ఉండి సమస్తమును కూడా సమకూర్చి నిమ్మలపరిచి మరలా లాక్డౌన్కి వెళ్లకుండా ప్రభు మనందరినీ, మన సంఘాలను కాపాడి అతి త్వరలో ప్రభు మందిరాలు తెరవబడి సంఘముగా మనమందరము ఒకరినొకరు చూసుకుని అందరము కూడా కలిసి ప్రభు సంఘంలో ప్రార్థించే కృప మనందరికీ ప్రభు దయచేయనట్లు మీరు కూడా ప్రార్థనలో పోరాడాలని ప్రభు పేట కోరుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు ఆఖరిగా నేను 2 మాట చెప్పి ముగిస్తాను. ఒక రాత్రంతయు కూడా యాకోబు తన యొక్క తండ్రిని విడిచి వచ్చాడు. క్రీస్తు పిల్లరా, ఇప్పుడు తన యొక్క మామ తరుముకొస్తున్నాడు. ముందు అన్న తరుముకొస్తున్నాడు, వెనక మామ తరుముకొస్తున్నాడు, మధ్యలో ఆగిపోయాడు. ఇప్పుడు భయంకరమైన స్థితి. వెనక వెళితే మామ ప్రాణం ఇస్తాడు. ఇలాంటి నిర్బంధమైన స్థితిలో రాత్రంతా కూడా ప్రభుత్వంలో పోరాడి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఈ దినమున కూడా క్రీస్తు పిల్లరా, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, బయటికి రావాలన్నా నిర్బంధమైన స్థితి. బయటికి వెళితే ఏమొస్తుందో, పోకుంటే ఏమొస్తుందో అని
మనం కూడా నిర్బంధమైన స్థితిలో ఉంటే ఆనాడు యాకోబు పోరాడి ప్రార్థన చేశాడు. క్రీస్తు పిల్లగా తనముకు వచ్చినటువంటి ఇదిగో మామ సమాధాన పడ్డాడు, ఎదురుగా వచ్చిన అన్న సమాధాన పడ్డాడు. కాబట్టి క్రీస్తు పిల్లల సమాధానకర్త అయిన దేవుడు మనము ప్రార్థనలో ఏకీభవించి పోరాడి ప్రార్థన చేస్తే ప్రతిదీ సమాధానకరంగా మారుస్తాడు. హల్లెలూయా. అన్న ప్రభు సన్నిధిలో ఇదిగో తన యొక్క సమితితో పోరాడి ప్రభు సములో ప్రార్థన చేసింది. ఆమె జీవితంలో కూడా ఏదైతే కావాలని కోరుకున్నదో ఆ యొక్క కోరిక నెరవేర్చబడి ఆమె కూడా పోరాడి ప్రార్థనలో పొందుకున్నది. ఈ దినంలో ఒకవేళ నీ జీవితంలో ఏదైనా సరే నీవు పొందలేకపోతున్నావా? ఎదుటి వారు పొందుకుంటున్నారు, నేను కూడా మందిరానికి వెళ్తున్నాను, నేను కూడా దేవుని నమ్ముకున్నాను, నేను కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నాను, కానీ ఎందుకు నా కార్యాలు జరగలేదు? అన్నా వలె పోరాడి ప్రార్థన చేయి. దేవుడు అన్నా యొక్క పోరాట ప్రార్థన చూసి ఆమెను కరుణించిన దేవుడు, యాకోబు యొక్క పోరాటమును చూసి ఆమె కరుణించిన దేవుడు, సంఘము పోరాడి ప్రార్థించగా ఇదిగో బంధకములు విడదీసినటువంటి యొక్క దేవుడు ఈ యొక్క సాయంకాలంలో మనం అందరం ఏకీభవించి ప్రార్థిస్తే అందరం కూడా పోరాడి ప్రార్థిస్తాం. ప్రభువా, మా దేశ ప్రజల కొరకు, మా యొక్క తరము కొరకు అయ్యా మేము ప్రార్థిస్తున్నామని అందరం కూడా తలలో ఉంచి మీరున్న పాటను మీ యొక్క గృహాల్లో మీరు ఉన్న స్థలాల్లో ప్రార్థనలో ఏకీభవించాలని కోరుకుంటున్నాను. ప్రభు మనందరూ కూడా ఆశీర్వదించును గాక. అంతకుముందు ఒక చిన్న చరణం ఒక పాటను పాడుకొని మనము ఆ రీతిగా ప్రార్థనలోకి మనం అలానే ముందుకు వెళ్ళిపోదాం. అందరూ కూడా మీరు మాతో కూడా కలిసి ప్రభు చిత్తమైతే మీరున్న స్థానంలో మీరు ఎక్కడ వింటున్నా సరే మీరు కూడా ప్రభువుని ఆరాధించండి, ప్రార్థించండి. ఎందుకనగా మనము ఒకటిగా కూడా ఆరాధించలేం, ప్రార్థించలేం. కాబట్టి ఈ యొక్క టీవీ ద్వారానైనా సరే మీరు కూడా వీరిని చూసి ఏకీభవించి ప్రార్థించండి, ప్రార్థనలో పోరాడండి. మనము కూడా ప్రభు దీవెనలు మేలు పొందుదాం. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి, సిలువను మోసుకొని పోరాటం, ఆత్మీయ పోరాటం, నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. అపజయమే ఎరుగని జయశీలుడాయన, నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. అపజయమే ఎరుగని జయశీలుడాయన, నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను సాగిపోవుచున్నాను, ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమునందు.
సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి సిలువను మోసుకొని పోరాటం ఆత్మీయ పోరాటం. దయతో అందరూ కూడా మీరున్న స్థానాల్లో మోకరించి ప్రభు వైపు చూసి ప్రభు ఇది ఆత్మీయ పోరాటం నాయన. అయ్యా లోక సంబంధమైన పోరాటం కాదు, దురాత్మ సంబంధమైనటువంటి అంధకార చీకటి శక్తులతో అయ్యా దురాత్మ సమూహములతో అయ్యా దురాత్మ శక్తులతో దురాత్మైనటువంటి నాయన ఇదిగో వ్యాధి శోధనలతో తండ్రి మేమును కూడా ప్రార్థనలో పోరాడుతున్నాం. సిలువను చూస్తూ ప్రభా ఏ రీతిగా ప్రభా మీరు లోకాన్ని పాపాన్ని జయించి పోరాడి జయించారు, ఆ రీతిగా ప్రభా ఇదిగో తండ్రి నేను మేమును కూడా ప్రార్థనలో అపోస్తలైన పౌలుతో తండ్రి నాయన సంఘము ఏకీభవించి ప్రార్థించినట్లు ప్రభా ఇదిగో నాయన నీతో చేరి నీ యొక్క ప్రియ శిష్యులు ప్రార్థించినట్లు ప్రభా ఎస్తరుతో ప్రభా తన పనికెత్తులు చేరి ప్రార్థించినట్లు ప్రభా మోసేతో ప్రభా యెహోషువతో ప్రార్థించినట్లుగా ప్రభా ఇదిగో నేను మేమును కూడా తండ్రి ఇదిగో కలిసి తండ్రి ప్రార్థనలో పోరాడుతున్నాం. ఆత్మదేవా మా యొక్క పోరాటానికి విజయం మీరే నాయన దయచేయండి. అయ్యా ప్రియ బిడ్డలందరినీ ప్రత్యేకంగా సమర్పిస్తున్నాం. బిడ్డల యొక్క కుటుంబాలను మీరు భద్రపరచండి, బలపరచండి. ఆత్మీయ యొక్క పోరాటములో తండ్రి మంచి ఘన విజయాన్ని సాధించి తండ్రి ఆత్మీయంగా బలపడి నీ రాకడికి సిద్ధపడటకు పవిత్రంగా జీవిస్తానికి తండ్రి అనేక ఆత్మలను బలపరచుకు వీళ్ళందరికీ కృపను దయచేయండి. మాకు దయచేయండి. చక్కని యొక్క సమయాన్ని మీరు ఆశీర్వదించి నేను ఆమెను మహిమ తెచ్చుకొని వీక్షిస్తున్న ప్రియులందరికీ ఆశీర్వదకరంగా మార్చమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగము సమస్తము ఆయన పరిశుద్ధనామమును. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు యొక్క కృపా పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కాపుదల భద్రత ఈ ప్రార్థనలో మాతో ఏకీభవించి పాల్గొంటున్నటువంటి ప్రతి